జనగలం న్యూస్ కి స్వాగతం. భారత కమ్యూనిస్ట్ పార్టీ 90 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా కష్టజీవులు, రైతులు, కార్మికులు అందరూ కూడా ఎంతో ఉత్సాహపూరితంగా ఈరోజు వార్షికోత్సవాలని ప్రారంభించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గుంటకల్లు పట్టణంలో అత్యంత ఉత్సాహపూరితంగా 100 మీటర్ల ఎర్రతో జెండా చేత పట్టుకుని హెడ్సెట్ వాలంటీర్లుగా ఎర్ర చొక్కాలు తొలగి వీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గోపి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, రైతు సంఘం గౌరవాధ్యక్షులు పెద్దలు గోవింద్ గారు, నియోజకవర్గ కార్యదర్శి కమ్మడి వీరభద్ర స్వామి గారు, మహేష్ గారు, రామాంజనేయులు గారు, రాము గారు, గౌస్ గారు, వెంకట్ గారు, వినోద్ గారు, మురళి గారు, ఇక్కడ హాజరైనటువంటి సోదరిమణులందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ 100వ వార్షికోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రధాన కార్యదర్శి కూడా ధన్యవాదములు. ఇవాళ 100 సంవత్సరాల కాలం పాటు ఈ దేశంలో కష్టజీవుల కోసం, రైతుల కోసం, అణగారిన వర్గాల కోసం ఎర్ర జెండా చేతబట్టి భూమి కోసం, ముక్తి కోసం, భారతదేశ విముక్తి కోసం మరి కమ్యూనిస్ట్ పార్టీ 1925 సంవత్సరం డిసెంబర్ 26న ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతంత్ర పోరాటంలో అనేక మంది కమ్యూనిస్టు నాయకులు ప్రాణత్యాగం చేయడం జరిగింది. నూతన యవనంలో నవ్వుతూ భారత మాత కోసం ప్రాణాలు అర్పించి ఉరి తాడును సైతం ముద్దాడినటువంటి భగత్ సింగ్ వారసులం మనందరం కూడా. అట్లాంటి వీరోచితమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి ఈ దేశంలో ఏదన్నా ఉంది అంటే అది ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమే. మరి ఇవాళ ఈ దేశంలో అనేకమైన రాజకీయ పార్టీలు ఉన్నాయి. 5 సంవత్సరాల అధికారంలో ఉంటే మరి వాళ్ళు ముందుకు వస్తారు. 5 సంవత్సరాల అధికారం లేకపోతే ఎదులో కూర్చుంటా ఉన్నారు. కానీ ఇవాళ 99 సంవత్సరాల కాలం పాటు ఎలాంటి అధికారం లేకపోయినా, ఎలాంటి పదవులు లేకపోయినా, ఎలాంటి దర్పం లేకపోయినా ఈ దేశంలో కష్టజీవుల కోసం, కార్మికుల కోసం, రైతాంగం కోసం ఈరోజు మనందరం కూడా ఎర్ర జెండా చేతబట్టి పోరాటంలో నిర్వహిస్తున్నామంటే అది మన భారత కమ్యూనిస్ట్ పార్టీ మన చరిత్ర. ఇవాళ పార్టీలు కనుమరుగవుతా ఉన్నాయి. ఈ రోజు వచ్చిన పార్టీ రేపు ఉండదు, రేపు వచ్చిన పార్టీ మన్నాడు ఉండదు. కానీ 99 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘంగా ప్రజల్లో ఇది ఉంది అంటే ఈవేళ ప్రజల్లో సమస్యలు రాజ్యమేరుతా ఉన్నాయి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతంతో ఉండినటువంటి పార్టీ ఇవాళ ఉన్నటువంటి వాడు లేనటువంటి వాళ్ళ సమాజాన్ని ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అందుకోసమే ఇవాళ ఆ తారతమ్యం పోవాలని, ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అందరూ కూడా సమపానంగా రావాలని, సోషలిస్ట్ వ్యవస్థ రావాలనేసి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం నిర్వహిస్తా ఉంది. అదే విధంగా ఈరోజు స్వాతంత్రం తర్వాత మొత్తం అనేకమైన పోరాటాలు నిర్వహించాం. తెలంగాణ సాయుధ పోరాటం, అలాంటి పోరాటాలు ఈ భారతదేశంలో అనేకమైన నిర్వహించడం జరిగింది. ఇవాళ మన అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా ఎంతో భూస్వాములకు వ్యతిరేకంగా, పెత్తందారులకు వ్యతిరేకంగా, ఫ్యాషనిస్టులకు వ్యతిరేకంగా మరి ఇవాళ పోరాటాలు నిర్వహించి సక్సెస్ అయినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు దున్నేవాడికి భూమి వచ్చిందన్నా, ఇవాళ మొత్తం ఇళ్ల స్థలాలు లేనటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వస్తా ఉన్నాయన్నా, లేదంటే బ్యాంకులు జాతీయమైనాయన్నా, ఇవాళ కృష్ణా జలాలు మన గుడ్డకల్లు మీదుగా ముందుకు పోతా ఉన్నాయన్నా, తుంగభద్ర నీళ్లు ఇక్కడికి వస్తా ఉన్నాయన్నా, దీని వెనుక భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎర్ర జెండా పోరాటం లేని ఏ ఒక్కటి కూడా లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. కమ్యూనిస్టు లేని పోరాటాలు, కమ్యూనిస్టు లేని కార్మిక ఉద్యమాలు, కమ్యూనిస్టు లేని రైతు పోరాటాలు, కమ్యూనిస్టు లేని వ్యవసాయ పోరాటాలు, కమ్యూనిస్ట్ లేని మహిళా పోరాటాలు ఈ భారతదేశంలో ఊహించుకోవడం కూడా కష్టమే. అందుకోసమే అలాంటి పోరాటాల త్యాగంతో పూరితమైనటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ అనంతపురం జిల్లాలో ఇవాళ వికే ఆదినారెడ్డి గారు, నీలం రాజశేఖర రెడ్డి గారు, 5 కళ్ళు సదాశివన్ గారు ఈ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. భూస్వామ్య కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు అణగారిన వర్గాల కోసం, కష్టజీవుల కోసం,
తమ యొక్క విలువైనటువంటి మరి ఇది కూడా వదిలిపెట్టేసి మన కష్టజీవుల కోసం వచ్చి పనిచేసినటువంటి నాయకులు ఈ అనంతపురం జిల్లాలో ఉన్నాము. దొరిగిరిలో భూస్వాములకు వ్యతిరేకంగా, కౌకుంట్లో భూస్వాములకు వ్యతిరేకంగా, పామదుర్తి రవీంద్ర రెడ్డి వారి భూస్వాములకు వ్యతిరేకంగా నిలబడి పోరాటం నిర్వహించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ జిల్లాలో ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా ఈ రోజు ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నటువంటి కాలంలో ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి పోవడానికి భయంగా పోరాడుతున్నటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వీకే ఆదినారాయణ లాంటి వాళ్ళు ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా ఇవాళ మొత్తం అంతా కూడా పోరాటం నిర్వహించేటువంటి పరిస్థితి ఈ అనంతపురం జిల్లాలో ఉంది. అంత మహోన్నతమైనటువంటి పోరాటం ఈ అనంతపురం జిల్లాలో ఉంది. విద్యార్థి ఉద్యమం మొదలుకొని కార్మిక ఉద్యమం వరకు ఈ రోజు ఈ గుంటకల్లు ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే సమస్యలు కావచ్చు, కార్మికుల సమస్యలు కావచ్చు, లేదంటే హమాలీ సమస్యలు కావచ్చు, రైతాంగ సమస్యలు కావచ్చు, అనేకమైనటువంటి పోరాటాలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ నిలయమైంది. అందుకోసమే ఈ రోజు మన అనంతపురం జిల్లాకి ఈరోజు హంద్రీనివా నీళ్లు వస్తా ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? ఓ కాలంలోనే కమ్యూనిస్టులు ముందు చూపులతో ఇవాళ అనంతపురం జిల్లా ఎడవరి కాబోతా ఉంది. ఈ జిల్లాకు వేరే మార్గం లేదు కాబట్టి కృష్ణా జలాలు మళ్లించాలనేసి పోరాటం చేసి ఈ రోజు నీళ్లు వస్తా ఉన్నాయి. ఆ రోజు హేళన చేసినటువంటి నాయకులు ఈ రోజు మేము నీళ్లు తీసుకొని వచ్చామని ఎన్నికల్లో ప్రారంభాలు కొడుకుతా ఉన్నారు. దాని వెనుక కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం ఉంది. అందుకోసం అంత మహోన్నతమైనటువంటి పార్టీ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. ఇక్కడ కూడా మీ ప్రాంతానికి సంబంధించి కూడా మరి జగదీష్ గారి నాయకత్వంలో, గోవింద్ గారి నాయకత్వంలో, వీరభద్ర స్వామి, ఇక్కడ ఉన్నటువంటి మహేష్ అందరూ కూడా ఇవాళ హంద్రీనివా నీళ్ల కోసం పోరాటం చేశారు. ఈ ప్రాంతంలో చెరువులకు నీరు వస్తా ఉన్నాయన్న, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు పంట పొలాల్లోకి నీరు వస్తా ఉన్నాయంటే అది కమ్యూనిస్ట్ పార్టీ మన నాయకులు చేసినటువంటి పోరాటాల ఫలితంగానే ఈ రోజు ఇవాళ పంట పొలాల్లోకి నీళ్లు వస్తా ఉన్నాయి. అట్లనే ఇవాళ ఇక్కడ ఒక సమస్య రైల్వే సమస్య, మరి ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన సమస్యలు, రైల్వే ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కావాలని, ఇక్కడ రైల్వే జోన్ రావాలని మన నాయకులందరూ కూడా పోరాటం చేస్తా ఉన్నారు. అందుకోసమే ప్రజా పోరాటాలు రావాలి. మనందరం కూడా భవిష్యత్తులో పోరాటానికి పిలుపునివ్వాలి. భవిష్యత్తు ఇవాళ మొత్తం అంతా కూడా ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఈరోజు దురదృష్టవశాత్తు కింద వర్గ ప్రజల కోసం పనిచేయడంలో ఒకనాడు ఇదే ప్రాంతం నుంచి వీకే ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, బీటీ పక్కీరప్ప లాంటి వాళ్ళు, అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు, ఇట్లాంటి మహనీయులు ఉన్నటువంటి చట్టసభల్లో ప్రజలకు మేలు జరిగింది. కానీ ఈ రోజు ఎవరు వచ్చినారు? రాజకీయాలతో సంబంధం లేనటువంటి వాడు డబ్బు సంఖ్యలు తీసుకొని వచ్చి కార్పొరేట్ రంగం నుంచి వచ్చి వ్యాపారంతో వచ్చి ఇవాళ రాజకీయాలు చేస్తూ చట్టసభలకు పోతా ఉన్నారు. అందుకోసమే చట్టసభల్లో పేద ప్రజలకు న్యాయం జరగలేదు, కష్టజీవులకు న్యాయం జరగలేదు, కార్మికులకు న్యాయం జరగలేదు. అందుకే కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలి. చాలా మంది అంటా ఉంటారు కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయిందంటే. కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటికి కూడా పోదు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం, ఇంకా 500 సంవత్సరాలు అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. కష్టజీవులు ఉన్నంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. పేదవాడు దోపిడీ చేసేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. అలాంటి సమాజ స్థాపన కోసం కమ్యూనిస్ట్ పార్టీలో మనందరం కూడా పని చేస్తున్నందుకు గర్వంగా ఫీల్ కావాలి. ఎందుకంటే ఇవాళ మనం రంగు ప్రపంచం బయట కనిపిస్తా ఉంది. కానీ అలాంటి ప్రపంచాన్ని వదిలి కష్టజీవుల లక్ష్యంగా పేదవాళ్ళ కోసమే పనిచేస్తూ శ్రామికుల కోసం, కార్మికుల కోసం మనందరం కూడా ఈ ఎర్ర జెండా చేతబట్టి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తా ఉన్నామంటే మనందరం కూడా గర్వంగా ఫీల్ కావాలి. మన జీవితం సార్థకం అవుతా ఉంది. మనం ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నాం, ప్రజల కోసమే పుట్టాం. అలాంటి దాంతో మనం కూడా భవిష్యత్తులో ఇంకా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనందరం కూడా ముందుకు పోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్న మీ అందరూ కూడా పేరున అనంతపురం జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ లాల్ సలాం చలో మల్లికార్జున గారికి